నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముత్యాల తలంబ్రాలు, మేళతాళాలు, మంగళకరమైన వేద మంత్రాల నడుమ ఆభాల గోపాలాన్ని అలరించిన శ్రీ భద్రావతి సహిత శ్రీ భావన ఋషి స్వామి వారి కళ్యాణ మహోత్సవం. కుమార్ పంప్ సంస్థ చేపట్టిన స్వచ్ఛంద రక్తదాన సేవల్ని ప్రశంసించిన DSP B జనార్దన్ రావు. కూటమి ప్రభుత్వం వైఫల్యాన్ని ఎండగడుతూ వైసీపీ జిల్లా నూతన కార్యవర్గం బాధ్యతగా పనిచేయాలి. జిల్లా వైసీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు. నాటి వైసీపీ ప్రభుత్వానికి నేటి కూటమి ప్రభుత్వానికి ఇచ్చిన హామీలు అమలు చేసే విషయంలో ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారని, ఆ దిశగా భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మరోసారి పట్టం కట్టే విధంగా క్షేత్రస్థాయి నుండి క్రియాశీలకంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబటి రాంబాబు జిల్లా నూతన కార్యవర్గానికి దిశానిర్దేశనం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నూతన కార్యవర్గం ఏర్పడిన తర్వాత తొలి సమావేశాన్ని సోమవారం తెనాలి గౌతమ్ గ్రాండ్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబటి రాంబాబు మాట్లాడుతూ నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేయడంలో 7 నియోజకవర్గాలకు తగు ప్రాధాన్యం కల్పించామని అన్నారు. ఆయా నియోజకవర్గాల నుండి జిల్లా కార్యవర్గంలో పదవులు పొందిన నాయకుల్ని సభకు పరిచయం చేశారు. నూతన కార్యవర్గం తమ నియోజకవర్గాల్లో మండల స్థాయి, గ్రామ స్థాయి కమిటీల ఏర్పాటుకు తగు సూచన చేశారు. లోపాలను సరిదిద్దుకుంటూ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై పలు సూచన చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు కావస్తోందని, ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయడంలో కూటమి నాయకులు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిపై ప్రజలను చైతన్యపరచాలన్నారు. సూపర్ 6 పథకాలను తక్షణం అమలు చేయాలన్నది ప్రధాన డిమాండ్ గా తెలిపారు. సమావేశంలో పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడారు. తన నియోజకవర్గంలో చోటు చేసుకున్న అనేక లోపాలను సభ దృష్టికి తీసుకొచ్చారు. వాటిని అధిగమించుకుంటూ ముందుకు వెళ్లే విధానాన్ని వివరించారు. అధికారంలో ఉండి పదవులు అనుభవించిన వారు క్షేత్ర స్థాయిలో చేసిన అక్రమాలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ కార్యకర్తలను సమన్వయం చేసుకుని సమస్యలు తెలుసుకుని జిల్లా దృష్టికి తీసుకురావడమే నూతన కార్యవర్గం బాధ్యత అని తెలిపారు. కారణాలు ఏమైనా ఊహకు అందని పరాజయాన్ని చూశామని అన్నారు. జగన్ నిర్ణయం బలంగా ఉందని, అందుకు అనుగుణంగా కార్యవర్గం పనిచేయాల్సిన అవసరాన్ని వివరించారు. తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్న బత్రి శివకుమార్ మాట్లాడుతూ రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, ప్రజలకు మేలు చేసి కూడా ఓడిపోయామని, అందుకు గల కారణాలని బేరీజు వేసుకుంటూ భవిష్యత్తు విజయం దిశగా పార్టీని బలోపేతం చేసుకోవాలన్నారు. మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించి నాడు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పరిపూర్ణంగా అమలు చేసిందన్నారు. నేటి కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాల అమలు విషయంలో సాచివేత ధోరణి అవలంబిస్తుందన్నారు. సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ఇచ్చిన హామీ కూడా సక్రమంగా అమలు కాలేదని ఆరోపించారు. ఈ విషయంలో 7 నియోజకవర్గాల పరిధిలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలన్నారు. నూతన కార్యవర్గం రాగద్వేషాలకు అతీతంగా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరాన్ని వివరించారు. ఖరీఫ్ వ్యవసాయంలో కూడా రైతు పండించిన పంటకు వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే గిట్టుబాటు ధర లభించలేదు అన్నది వాస్తవమన్నారు. ఈ సమావేశంలో మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, పత్తిపాటి సమన్వయకర్త కిరణ్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నిమ్మకాయల రాజనారాయణ, తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ టి రాధికా రమేష్, మెట్టి వెంకటప్పారెడ్డి, జిల్లా నూతన కార్యవర్గంలో పదవులు పొందిన నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చి 8 మాసాలు అవుతున్నా సూపర్ 6 అమలు పరచలేదు. అమలు చేయబోతున్నాము త్వరలో అనేటువంటి మాట మాట్లాడారు. మొన్నైతే నీతి ఆయోగ్ రిపోర్టు గురించి సుదీర్ఘమైన ఉపన్యాసం చేస్తూ ఆయన ఏమన్నంటే డబ్బులు లేవు, డబ్బులు వచ్చిన తర్వాత చేస్తాను అని చెప్పాడు. డబ్బులు ఎప్పుడు వస్తాయి అనేది కూడా ఆయన చెప్పాడు. ఎప్పుడు వస్తాయంటే పోలవరం నిర్మాణం పూర్తయిపోతుంది, దాని నుంచి పంటలు కాలువల మధ్య నీళ్లు వస్తాయి, పంటలు పండుతాయి, పంటలు పండిన తర్వాత డబ్బులు వస్తాయి. రెండవది 15,000 కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణం కోసం ADB బ్యాంక్ ఇచ్చింది. అది కాకుండా ఇంకొక 11,000 కోట్ల రూపాయలు కేంద్రం ఇప్పిస్తుంది. అవన్నీ పెట్టుబడి పెట్టిన తర్వాత హైదరాబాద్ కన్నా పెద్ద సిటీ అవుద్ది, అక్కడ ఆదాయం వస్తుంది, ఆ ఆదాయం రాగానే చేస్తాను అనేటువంటి మాటలు మాట్లాడారంటే సుమారుగా చేతులు పైకెత్తేసినటువంటి సందర్భం. మళ్ళా మన పాలిట్ వీడియోలో ఏదో రాబోయే కాలంలో చేస్తామని చెబుతున్నారు. ఒట్టిదే, చెయ్యలేరు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు చెప్పారు. ఇంకో అంశం ఏంటంటే అమలు చేయవలసినటువంటి బాధ్యత మన పౌర సరఫరాల శాఖ మంత్రి గారిది. ఆ శాఖ ఆయన కూడా ఇక్కడి నుంచి రిపోర్టింగ్ చేసిన ఆయనే చూస్తున్న ఆయన. జనసేన పార్టీది సంవత్సరానికి 3 సిలిండర్ల విషయంలో గడిచిన సంవత్సరానికి 1 సిలిండర్తోనే సరిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి
వేలు ఈ నియోజకవర్గానికి చెందినవారు. ఈ రెండు మన తీర్మానం సూపర్ 6 లో ఒకటి అమలు చేశాము అంటున్నారు. అది కూడా వెరీ పార్షియల్. సంవత్సరానికి 3 సిలిండర్లు అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం పూర్తి అయ్యేటప్పటికి 12 నెలలు కాదు కాబట్టి ఫైనాన్షియల్ ఇయర్ దానికి 2 సిలిండర్లు ఇవ్వాలి. 1 సిలిండర్ ఇచ్చి చేతులు నిలుపుకునే కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని కూడా మన తీర్మాన రూపంలో మన జిల్లా కమిటీ ఈ 2 తీర్మానాలు చేయాలని అనుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన దగ్గర నుంచి ఈ పార్టీలో ఆటుపోట్ల తండ్రి ఎవరు అంటే కింద నుంచి పైదాకా అందరూ, కార్యకర్త దగ్గర నుంచి నాయకుడు దాకా అందరూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం కోసం సర్వస్వం కోల్పోయారు. పవర్లో వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గొప్ప ఇదేంటంటే ఇచ్చిన మాట నిలబెట్టాలనే క్రమంలో డెలివరీ మెకానిజం అంటే లబ్ధిదారుడికి ప్రభుత్వం ఇచ్చే సొమ్ముని వాడికి కరెక్ట్గా తీర్చే విధానం నాకు తెలిసి ఈ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకెవడూ చేయలేకపోయాడు. అది దాటేందుకు ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఏం చేసింది, మనం వాలంటీర్స్ ద్వారా కరెక్ట్గా 1వ తారీఖు పొద్దున్నే పెన్షన్ డెలివరీ చేశాం. వీళ్ళు వచ్చి వాలంటీర్కి 5,000 ఉంటే 10,000 ఇస్తా ఉన్నాడు, వాడేమో నాదే హామీ అన్నారు. ఇవాళ వాలంటీర్స్ లేదు. ఏం చేశారు, సచివాలయ సిబ్బంది చేత పనిచేస్తున్నారు. ఎంటైర్ మొత్తం కార్యవర్గం పర్ఫెక్ట్గా పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసేదానికోసం అందరం కష్టపడి పనిచేసే ఆ లెవెల్లో తీసుకొచ్చాం. దాంట్లోనే ఈ మొదటి జిల్లా కార్యవర్గ సభ్యుల్లో ఇక్కడ ఉన్న 7 నియోజకవర్గాలు అందరూ డెఫినెట్గా మీ నాయకత్వంలో, మీ సమిష్టి కృషితో జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు గారి నాయకత్వాన, ఆయన నాయకత్వం సక్సెస్ అవ్వటం అంటే మీరు యాక్టివ్గా ఉండటం, మీరు హ్యాండ్స్ అవ్వటం, మీ హ్యాండ్స్కి మా 7 హ్యాండ్స్ డెఫినెట్గా ఇంకా స్ట్రెంథన్ చేసే దాంట్లో, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే దాంట్లో డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఈ జిల్లాలో 7 సీట్లు, ఈసారి పార్లమెంటు కూడా కొట్టి తీరే విధంగా మనందరం కలిసి పనిచేద్దామని చెప్పి ఈ జిల్లా కార్యవర్గం, ఈ జిల్లా 7 ఇన్ఛార్జీలు, అలాగే అధ్యక్షుడు రాంబాబు గారు మన యాక్టివిటీ, మనం ఏ రకంగా రాజకీయంగా స్పందిస్తున్నాం, ఏ రకంగా యాక్టివ్గా ఉందాం, ఏ రకంగా 7 నియోజకవర్గాల్లో మంచి కోఆర్డినేషన్తో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటం, ఇది డెఫినెట్గా ఆదర్శం కావాలని, ఆదర్శం అయ్యే విధంగా మనందరం కలిసి పనిచేద్దామని, ఎక్కడ రాగద్వేషాలు లేకుండా ఒకే మాట ఒకే బాటగా పనిచేసి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకునే దానికి మన్నించే స్టార్ట్ చేయాలని, ఈ మీటింగ్ నాంది అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఉచిత సిలిండర్ని ఒక్కొక్క నియోజకవర్గంలో ఎన్ని ఇచ్చారు, ఎంతమందికి అర్హత ఉంది, ఎన్ని సిలిండర్స్ డెలివరీ చేశారు, ఎన్ని సిలిండర్స్కి డబ్బు పడింది పడలేదు, ముందు ఫస్ట్ మన 7 నియోజకవర్గాల్లో తీసి డెఫినెట్గా మీ అందరు కూడా డేటా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి దాని మీద ఫైట్ అనేది ఆలోచన వస్తుంది. అట్లా ప్రతి దాని మీద పెన్షన్స్ ఇవ్వడం ఇప్పుడు ఇస్తున్నారా, 37,474 మంచిది, ఇవ్వటం లేదు, ఎన్ని పోయినాయి, ఇలా ప్రతి నియోజకవర్గంలో మనం అనలైజ్ చేసి తీస్తే పోరాటం దేని మీద చేయాలా, ఎలా చేయాలా, ఎవరి మీద చేయాలా, ఆ పోరాటం చేసిన దానికి ప్రజల మద్దతు, వైఎస్ఆర్ పార్టీ అవసరం ప్రజలకు తెలియజేసేదానికి ఇది ఒక మంచి ఇదవుద్దని నా నమ్మకం. రాబోయే రోజుల్లో మన ముఖ్యమంత్రిగా మన జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించుకునే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అలానే మేము గతంలో కూడా మన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నేను కానీ మా వారు కానీ కౌన్సిలర్గా చేశారు. అలానే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు కౌన్సిలర్లు. అలానే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, అలానే మన శివకుమార్ గారి ఆశీస్సులతో ఈ రోజున మున్సిపల్ చైర్మన్ గా అయ్యానంటే వాళ్ళిద్దరి దయతోనే. అలానే ఈ రోజున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ఈ రోజు ఇప్పటికీ మేము ఇలానే ఉన్నామంటే రాబోయే రోజుల్లో కూడా మన జగనన్న వెంట గాని శివకుమార్ అన్న వెంట గాని మేము అనుక్షణం కృషి చేస్తాము. అలానే రాబోయే రోజుల్లో అక్కడ జగనన్నని కానీ ఇక్కడ లోకల్ సేవలను కానీ తప్పకుండా గెలిపించుకునేందుకు మేమందరం కృషి చేస్తారని. రాష్ట్రంలో ధాన్యం పండే పొలం 47 లక్షల ఎకరాకి యావరేజ్ మీద 40 బస్తాలు అవుతున్నాయి. 35 కొన్ని చోట్ల అయి ఉండొచ్చు. ఒక బస్తాకి సుమారుగా 500 నుంచి 600 రూపాయలు పోయిన సంవత్సరం
రేటు మీద పోలిస్తే తక్కువగా వస్తుంది బయట నుంచి, గవర్నమెంట్ కొనట్లేదు బయట. ఒక ఎకరానికి వచ్చి సుమారుగా 20 నుంచి 24 వేలు రైతుకి సేమ్ పంట పంటే ఈ సంవత్సరం రావడం లేదు. ఎకరాకి 20,000 అంటే 47 లక్షల ఎకరాలంటే 1,00,000 కోట్ల రూపాయలు ధాన్యంలో రేట్లో నుంచి మోసం జరిగింది. అది ఓవరాల్ గా. కోట్లు కూడబెట్టిన వారు అనేక మంది ఉన్నా సేవ చేయాలన్న తలంపు ఉన్నవారు కొందరే ఉంటారని ఆ దిశగా కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం సేవా దృక్పథం ఆ సంస్థ ఉద్యోగ కార్మికులు కూడా వారసత్వంగా స్వీకరించడం అభినందనీయమని స్వచ్ఛంద రక్తదాన సేవలు అందించిన ఉద్యోగ కార్మికులను ఉద్దేశించి డీఎస్పీ బి జనార్దన్ రావు అన్నారు. చెంచుపేటలోని పారిశ్రామిక వార్డులోని కుమార్ పంప్స్ కార్యాలయ సమావేశపు హాల్లో సోమవారం స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి డీఎస్పీ బి జనార్దన్ రావు, ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ టి సౌభాగ్యవాణి, మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ ఆత్మీయ అతిథులుగా పాల్గొన్నారు. కుమార్ పంప్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం సతీమణి వసుంధర జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం ముదావహమని భక్తులు పేర్కొన్నారు. అనంతరం ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం యొక్క ఆవశ్యకతను వివరించారు. మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మాట్లాడుతూ కుమార్ పంప్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం సేవ దృక్పథాన్ని ప్రశంసించారు. రక్తదానం ఆవశ్యకతను వివరించారు. అనంతరం సంస్థ ఉద్యోగులు, కార్మికులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి 100 యూనిట్ల రక్తాన్ని వైద్యశాల రక్త నిధికి అందించారు. ఈ కార్యక్రమంలో జి శేషగిరిరావు, కె శ్రీనివాసరావు, కె కృష్ణకుమార్, కె హరికుమార్, కె శేషుకుమార్ తదితరులు పాల్గొన్నారు. రక్తదానం నుంచి అపోహవద్దు. రక్తదానం కాదు ప్రాణదాత రాసి పెట్టండి. రక్తదానం ఎదురుగా ప్రాణదాత, ఈ మాట గుర్తుపెట్టుకోండి. అపోహలు అదైనా నేర్పిస్తా చూసుకుంటానంటే 74 పర్వాలేదు, ఏం తప్పదు, నాకేపోయింది ఎన్నోసార్లు. కుమార్ పంప్స్ అధినేత సుబ్రహ్మణ్యం గారికి ఆస్తి వ్యాపారం ఒకటైతే మీరు కూడా ఒక ఆస్తే 500 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. మీ 500 మంది కుమార్ పంప్స్ సుబ్రహ్మణ్యం గారి వారసులు. మీరు అదే దృక్పథంతో, అదే నడవడితో, అదే చూపించాలి. పబ్లిక్ లో కానీ, ఇండస్ట్రీలో కానీ, అందరిలో అదే డిసిప్లిన్ కనపడాలి. అదే మన సర్వీస్ మోటో కనిపించాలి. ఉన్న ఊర్లో మీకు మీ ఇంటి దగ్గర ఉండి మీరు నెలకి అది జీతం చాలదా కాదు, మీరు ఉన్న ఊర్లో మీరు సక్రమంగా ఉద్యోగం చేసుకొని మీకు లైఫ్ సెక్యూరిటీ ఇచ్చి, మీరు ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇల్లు కట్టిస్తున్నారు, హాస్పిటల్ అంటే హాస్పిటల్ చూపిస్తున్నారు, చదువుకున్న వాళ్ళు చేస్తున్నారు. ఇదంతా ఆయన ఒక్కడ వల్ల అవ్వదు, మీ అందరి కోఆపరేషన్ కూడా ఉంది. ఫ్యూచర్ లో ఆయన మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి మీరు అందరూ కూడా సహాయాలు అందించి ఆయన్ని ముందుకు నడిపించారు. మీరు అందరూ కూడా తెనాలిలో ఇట్లాంటి వ్యక్తులు ఉండడం, అలాంటి వ్యక్తులు ఉన్న చోట్ల మళ్ళీ మేము ఉద్యోగానికి రావడం, ఇక్కడ సర్వీస్ చేయడం నేను గొప్ప అదృష్టంగా భావిస్తున్నా. రక్తదానం చేయడం అనే విషయం చాలా గొప్ప కార్యం. నేను పోయిన నెలలో మొన్న రెడ్ క్రాస్ వాళ్ళు పెడితే మనం ఫార్మాలో ఇచ్చాను నేను, లేకపోతే నేను ఇంకా 3 months కాలేదు, లేకపోతే నేను కూడా ఇచ్చేసాను. నాకేం ఇన్హిబిషన్స్ ఏం లేవు. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ అవసరం వచ్చినా, ఈవెన్ టీవీలో కింద స్క్రోలింగ్ చూసినప్పుడు కూడా ఎవరికైనా అవసరం, నా బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవుతుందంటే ఏబీ పాజిటివ్. నేను చాలా రేర్ గ్రూపే. అట్లా ఏబీ పాజిటివ్ అవసరం అక్కడ ఉందంటే ఐఎమ్ రెడీ ఎట్ ఎనీ టైం. నా పేరుని మీరు రికార్డులో నోట్ చేసి పెట్టండి. ఎప్పుడైనా నాకు చిన్న సమాచారం టెక్స్ట్ మెసేజ్ పెట్టినా కానీ అవసరం ఉందంటే నేను వచ్చి ఇచ్చేస్తాను. అందులో అనుమానం లేదు. నలుగురికి సహాయపడడానికి నేను ఎప్పుడూ ముందుంటాను. మన హాస్పిటల్కి వచ్చే పేద ప్రజలు, పేషెంట్స్కి ఉపయోగపడాలని వారు ఎంతో ఆలోచించి ప్రతి ఒక్క పేషెంట్ కోలుకొని రికవరీ చక్కగా ఇంటికి వెళ్ళాలని ఆయన ఆకాంక్షిస్తూ ప్రతి సంవత్సరం ఇట్లా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు. ఆయనకి మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు హాస్పిటల్కి. మాకు ఏ టైంలో ఏది అవసరమైనా వారు ముందుండి మమ్మల్ని నడిపిస్తున్నారు. రీసెంట్గా సదర్ రీఅసెస్మెంట్ క్యాంప్స్లో కూడా మనకి వాటర్ అవసరమైన పేషెంట్స్కి కాల్ చేయగానే వెంటనే మనకి వాటర్ బబుల్స్ అవన్నీ అరేంజ్ చేయడం జరిగింది. రక్తదానం 20 years నుంచి 50 years వరకు హెల్దీగా ఉన్న వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. మీరు ఇచ్చే ఈ 1 యూనిట్ ఒక లైఫ్ సేవింగ్. పద్మశాలి లైలవెలుపు శ్రీ భద్రావతి సహిత శ్రీ భావన ఋషి స్వామి వారి వార్షిక కళ్యాణ వేడుక మేళ తాళములతో వేద మంత్రములతో కన్నుల పండుగగా నిర్వహించారు. స్థానిక షరాబజార్లోని శ్రీ భద్రావతి సహిత శ్రీ భావన ఋషి స్వామివారి ఆలయ వార్షిక కళ్యాణ మహోత్సవ వేడుకలో ప్రధాన ఘట్టమైన కళ్యాణ వేడుకను గాడి భావి సెంటర్లోని కళ్యాణ మండపంలో మాఘశుద్ధ షష్ఠి సోమవారం తెల్లవారుజామున ఘనంగా నిర్వహించారు. కాగా ఆదివారం రాత్రి పద్మశాలి సంస్థ
సంఘ పెద్దల ఆధ్వర్యంలో శ్రీ భావన ఋషి స్వామివారు భృంగేశ్వర వాహనం పైన శ్రీ భద్రావతి అమ్మవారు నెమలి వాహనం పైన ఆసీనులై ఆలయం నుండి విశేష శోభయాత్రగా కళ్యాణ మండపానికి తరలి వెళ్లారు. జానపద ప్రదర్శనలతో కాళిక వేషధారణతో విశేష విద్యుత్ దీప శోభల నడుమ బాజ భజంత్రి మేళతాళంల నడుమ వేలాదిగా పద్మశాలి కుటుంబాలు వెంటరాగా తెల్లవారులు తిరునాళ్లను తలపించే తీరుగా కళ్యాణ మండపం వరకు శోభయాత్ర కొనసాగింది. తెల్లవారుజామున మాఘశుద్ధ షష్ఠి శుభ గడియల్లో కళ్యాణం కమనీయం అన్న తీరుగా ముత్యాల తలంబ్రాలతో వేద మంత్రాలతో మంగళప్రదంగా కొనసాగిన శ్రీ భావన ఋషి కళ్యాణం పద్మశాలీయ సంఘీయ కుటుంబాలకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచింది. అశేషంగా తరలివచ్చిన మహిళా భక్తులకు సాంప్రదాయ రీతిన పసుపు కుంకుమలు ముత్యాల తలంబ్రాలు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. పద్మశాలీయ బహుత్తమ సంఘం ఉత్సవ కమిటీ కార్యవర్గం చిన్న హరిగోపాల్, జొన్నాదుల మదన్ మోహన్ రావు, ఆకురాతి శ్రీనివాసరావు, తాడిపర్తి శ్రీనివాసరావు, గుంటి ధనలక్ష్మి, ట్రస్ట్ బోర్డు చైర్మన్ విట్ర రామలింగేశ్వరరావు, కమిటీ సభ్యులు, సంఘ పెద్దలు కార్యక్రమాలను పర్యవేక్షించారు. మాయమ్మ తల్లో పొట్టేళ్ళు తెచ్చాము అమ్మోరు తల్లో పొంగళ్ళు పెట్టాము మాయమ్మ తల్లో. చిన్నారులకు అవగాహన కల్పించే విధంగా యూకేజీ చిన్నారులు వారి పేరెంట్స్ సంయుక్త నిర్వహణలో ఆరోగ్యకర ఆహారం, అనారోగ్యకర ఆహారం అనే అంశంపై ప్రదర్శన నిర్వహించారు. స్థానిక నెహ్రూ నికేతన్ స్కూల్ ప్రాంగణంలో యూకేజీ చిన్నారులు వారి తల్లులతో ఆరోగ్యకర ఆహారం, అనారోగ్యత ఆహారం అనే అంశంపై అవగాహన పెంచుతూ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని నెహ్రూ నికేతన్ డైరెక్టర్ మురళీకాంత్ మీడియాకు వివరించారు. పేరెంట్స్ ఇంటి వద్ద తయారు చేసుకుని వచ్చిన వంటకాలతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. నేటి కాలమైన పరిస్థితుల్లో చిన్నారుల్ని అనారోగ్యకర ఆహారం అమితంగా ఆకర్షిస్తోందని, అటువంటి ఆహారం తీసుకోవడం ద్వారా జరిగే నష్టాన్ని చిన్నారులకు వివరించే తీరుకు ప్రదర్శన కొనసాగింది. పోషక విలువలు గల ఆహారం గురించి చిన్నారులకు వివరించారు. ఫాస్ట్ ఫుడ్ జనరేషన్ లో పిల్లల తీరు మార్చుకోవాల్సిన అవసరాన్ని స్కూల్ యాజమాన్యం వివరించారు. ఈ మధ్య ఇప్పుడు ఫాస్ట్ బేస్ జనరేషన్లో పిల్లలు వాళ్ళకి మనం ఏమైనా చెప్తే వాళ్ళు రిసీవ్ చేసుకునే పరిస్థితుల్లో లేరు. వాళ్ళకు ఒకటి చెప్తే మీరు చేసి చూపించండి, మీరు చేయండి ముందు అనే ఒక యాటిట్యూడ్లో ఉంటున్నారు. సో అందుకని పేరెంట్స్ని కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ చేశాము అంటే కనుక ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ ద కిడ్స్ టు గెట్ ఇన్వాల్వ్ ఇన్ టు ఎవ్రీ యాక్టివిటీ దట్ వీఆర్ కండక్టింగ్ ఇన్ ద స్కూల్. సో దాని గురించి మేము డిఫరెంట్ యాక్టివిటీస్ పిల్లలకే కాదు పేరెంట్స్కి కండక్ట్ చేస్తూ ఉంటాము, గ్రాండ్ పేరెంట్స్కి కండక్ట్ చేస్తూ ఉంటాము. సో దాట్ పిల్లలు పేరెంట్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి యాక్టివిటీస్ కనుక చేస్తే కనుక పిల్లలకి ఇంకా ఫన్ వేలో వాళ్ళు నేర్చుకునే అవకాశం ఉంటుంది. పేరెంట్స్ కూడా పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళ ఎనర్జీ మోటివేషన్ ఇంకా పెరుగుతుంది. సో అందుకని పిల్లలు కూడా పేరెంట్స్ని బాగా ఫోర్స్ చేసి తీసుకొస్తూ ఉంటారు. అలా ఇవాళ మనకి చాలామంది పేరెంట్స్ వచ్చి వాళ్ళ పార్టిసిపేట్ చేశారు అండ్ దే హ్యావ్ రియలీ మేడ్ వెరీ యమ్మీ అండ్ డెలిషియస్ యాజ్ వెల్ యాజ్ హెల్దీ డిషెస్. సో ఇవాళ ఏంటి అంటే హెల్దీ అండ్ నాన్ హెల్దీ జంక్ ఫుడ్ గురించి పిల్లలు ఐడెంటిఫై చేసి ఏది హెల్దీ, దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏం వేశారు, దాని టేస్ట్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా యూకేజీ పిల్లలు అవి తెలుసుకోవటం వల్ల వాళ్ళు రేపొద్దున దే కెన్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ జంక్ అండ్ హెల్దీ. సో ఎప్పుడైతే మనం యాక్టివిటీ బేస్డ్ కరికులం ఇంట్రడ్యూస్ చేస్తున్నామో అది ఓన్లీ క్లాస్ రూమ్లో టీచర్ స్టూడెంట్ మధ్య యాక్టివిటీస్ తోటే ఆ కరికులం కంప్లీట్ అవ్వట్లేదండి. ఇట్ హ్యాస్ టు గో టు ద హోమ్ అండ్ ఈవెన్ ద పేరెంట్ హ్యాస్ టు ఇన్వాల్వ్ ఇన్ టు దీస్ యాక్టివిటీస్. సో దాని గురించి మనం ఇలాంటి యాక్టివిటీస్ని పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ చేస్తూ మనం రకరకాల యాక్టివిటీస్ని కండక్ట్ చేస్తున్నాము. సో దీనివల్ల ఏంటి అంటే ఈవెన్ ద స్టూడెంట్స్ ఆర్ బికమింగ్ మోర్ ఎనర్జెటిక్. లైక్ నాతో పాటు మా మదర్ చేస్తున్నారు, మా ఫాదర్ చేస్తున్నారు అనే ఒక ఎంతూజియాజం తోటి దేర్ లెర్నింగ్ లెవెల్స్ హ్యాస్ ఇంప్రూవ్డ్ అలాట్. అది మేము ప్రాక్టికల్గా చూస్తున్నాము లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి. సో ఈ విధంగా మాకు సపోర్ట్ చేస్తున్న పేరెంట్స్ కూడా వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. యూజువల్గా ఏంటంటే వాళ్ళ రోజు పేరెంట్స్ ఏంటి అంటే పిల్లల్ని చదివించడం అంటే ఈవెన్ ఎల్కేజీ పిల్లల్ని కూడా ట్యూషన్కి పంపించేద్దాము, ట్యూషన్ టీచర్ చూసుకుంటారు, స్కూల్లో టీచర్ చూసుకుంటారు అనే పరిస్థితులు ఉన్నప్పుడు, కానీ మన నెహ్రూ నికేతన్ పేరెంట్స్ అట్లా కాకుండా వాళ్ళ ఇంటి దగ్గర మేము ఇచ్చిన లైక్ టీచర్స్ గైడ్ చేసిన యాక్టివిటీస్ పిల్లల చేత చేయించడం, అవసరమైతే వాళ్ళు కూడా ఇలా స్కూల్కి వచ్చి ఒక 1 day పిల్లలతోటి టీచర్స్ తోటి స్పెండ్ చేసి దే ఆర్ లెర్నింగ్ అండ్ దే ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ టు దీస్ పర్టికులర్ యాక్టివిటీస్ విచ్ మేక్స్ ద productivity of the child to increase a lot.
సో ఈ విధంగా మనం చేస్తున్నాము. సో ఈరోజు చేస్తున్న ఈ చెఫ్ కాంపిటీషన్లో జస్ట్ ఎగ్జిబిట్ చేయడమే కాకుండా మన హై స్కూల్ స్టూడెంట్స్ అయితే ఈ ఫుడ్ అంతా టేస్ట్ చేయించి మనం వీఆర్ గివింగ్ ద ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ప్రైజెస్ ఆల్సో టు ఎంకరేజ్ ద పేరెంట్స్. తెనాలి ప్రీమియం లీగ్ లో 22 పాయింట్లతో మెరిట్ క్రికెట్ క్రీడాకారుడుగా గుర్తింపు పొందిన ప్లేయర్ షేక్ సుఫియాన్ భాషను యువ క్రికెట్ అకాడమీ నిర్వాహకులు అభినందించారు. స్థానిక ప్రకాశం రోడ్లోని టెక్నో సాఫ్ట్ కంప్యూటర్ సంస్థ కార్యాలయంలో సోమవారం సాయంత్రం సుఫియాన్ భాష అభినందన సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వినయ్ కుమార్ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో యువ క్రికెట్ అకాడమీ కోచ్ మాలిక్, నాగశెట్టి సాయి చరణ్, హుస్సేన్, మన్సూర్ తదితర సభ్యులు షేక్ సుఫియాన్ భాష క్రీడా స్ఫూర్తిని ప్రశంసిస్తూ అభినందించారు. దెన్ ఫస్ట్ టైము తెనాల్లో ఇలాంటి ప్రోగ్రామ్ ఎవరు కండక్ట్ చేయలేదు, ఒక మాలిక్ గారే. ఫస్ట్ నుంచి నేను ఆయనకి సపోర్ట్ చేస్తున్నాను అండ్ భవిష్యత్తులో కూడా సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే నాకు తెలిసి హీఈస్ వన్ ఆఫ్ ది జెన్యూన్ పర్సన్. జెన్యూన్ పర్సన్స్కే జెన్యూన్ టాలెంట్ గురించి తెలుస్తుంది. సోఫియాన్ ఓకే. అండ్ ఫస్ట్ టైం నాకు తెలిసి తెనాల్లో స్టార్ట్ చేస్తాం మనం, తెనాలి ప్రీమియర్ స్టార్ట్ చేస్తాం మనం. అండ్ ఈ సంవత్సరం మనం ఆక్షన్ స్టార్ట్ చేస్తాం. ఆక్షన్లో ది పర్సన్ ఈజ్ ఎ గుడ్ బ్యాట్స్మెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ బౌలర్ ఓకే అండ్ కీపర్, ఆల్రౌండర్ అనమాట. ఇతను యాక్షన్లో వచ్చేసరికి అవుట్ ఆఫ్ 100కి 20 పాయింట్స్ మనకి స్కోర్ చేయడం జరిగింది మనకి ఓకే. ఇతనికి నేను మా ఎడ్యుకేషన్ సంపరంగా ఇతను ఏ కోర్స్ నేర్చుకున్నా మా సంస్థ తరపు నుంచి నేను ఫ్రీగా అయితే ఇచ్చేస్తాను ఓకే. మీరు చూసేవాళ్ళు కూడా మాలిక్ గారిని కాస్త సపోర్ట్ చేయండి. తెనాలికి చాలా చాలా ఇంపార్టెంట్. భవిష్యత్తులో ఇలాంటి లీగ్స్ చాలా మనకి రావాలి. సో ఆ లీగ్స్ని మాలిక్గా సపోర్ట్ చేస్తాను, నేను సపోర్ట్ చేస్తాను, మీరు కూడా సపోర్ట్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ది టీమ్ ఆఫ్ మాలిక్ సార్ అండ్ ఆల్ ది బెస్ట్. కీప్ గోయింగ్ ఓకే. యా అండర్ 14 కేటగిరీలో జరిగిన ఆక్షన్లో 22 పాయింట్స్తో హైయెస్ట్ ఆక్షన్గా మరి ఈ సంవత్సరం షేక్ సూఫియాన్ ఎన్నుకోబడిన ఆ సందర్భంగా మరి ప్రత్యేకంగా మాకు ఎప్పటి నుంచో మిత్రులు వినయ్ గారు, మరి వినయ్ గారు మరి ఈరోజు మమ్మల్ని అందరినీ పిలిచి మరి ఆక్షన్లో సెలెక్ట్ అయిన క్రీడాకారుని అభినందించి మరి వాళ్ళ తల్లిదండ్రులను అభినందించి మరి ముఖ్యంగా మంచి మాట ఏంటంటే అతను ఇక్కడ ఏ కోర్స్ నేర్చుకున్నా కూడా ఫ్రీగా సార్ ఎప్పుడు ఒక సంవత్సరంలో 5గురికి ఫ్రీగా నేర్పిస్తూ ఉంటారు. ఈరోజు మా అకాడమీ తరఫు నుంచి ఒక పిల్లల్ని తీసుకొస్తే మాకు సార్ ఆ సపోర్ట్ చేయడం ఇది వెరీ సపోర్ట్. వాళ్ళ తల్లిదండ్రులు కానీ మంచి ఒక ఆనందకరమైన విషయం. వినయ్ సార్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. మా యువ క్రికెట్ అకాడమీ కానీ మా తరఫు నుంచి చేసి దాదాపు 8 years నుంచి మా అకాడమీ స్టార్టింగ్ అప్పుడు కూడా వినయ్ గారే అక్కడ చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. ఆ రోజు డే 1 నుంచే సార్ మాకు సపోర్ట్ చేస్తే ఈరోజు సార్ని మేము ఇట్లా హానర్ చేసుకోవడం, మా టీపీఎల్ కూడా సార్ ఏదో సహకరించడం మాకు చాలా సంతోషకరమైన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దానికి మళ్ళీ యువ క్రికెట్ అకాడమీలో జాయిన్ అవుతే మరి క్రికెట్ అకాడమీలో ద్వారా ఎలాంటి సహకారాలు అందుతాయో మరి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే మరి మా యువ క్రికెట్ అకాడమీలో గతంలో కూడా మనం చూసాం ఫ్రీ ఎడ్యుకేషన్ సంబంధించింది విజ్ఞాన యూనివర్సిటీలో మా దగ్గర నుంచి మా యువ క్రికెట్ అకాడమీలో పార్టిసిపేట్ చేయడం వల్ల ఫ్రీ స్కాలర్షిప్ పొందారు. మరి అలానే ఇవాళ పిల్లోడికి ఇలా జరిగిందని చెప్పేసి సార్ అభినందిస్తూ పిలుస్తూ మరి సార్ ఒక ఆఫర్ ఇచ్చారు. ఏంటి అంటే తిని ఏ కోర్సు నేర్చుకుందాం అనుకున్నా కానీ వాళ్ళ ఒక సంస్థ ద్వారాగా టెక్నోసాఫ్ట్ సంస్థ ద్వారాగా సార్ దీనికి ఫ్రీగా ఇవ్వడం జరిగింది. మరి యువ క్రికెట్ అకాడమీలో పిల్లలకి సంబంధించింది క్రీడలకు సంబంధించింది ఎలాంటి ఏ విధంగానే లబ్ధి జరిగిద్దో మరి ఆ రకంగానే యువ క్రికెట్ అకాడమీ ద్వారాగా సంస్థల దగ్గర నుంచి కూడా ఎడ్యుకేషన్ ప్రకారంగా కూడా ఆ విధంగానే సహాయ సహకారాలు అంటూ ఉంటాయి. ఆంధ్ర వాల్మీకిగా కీర్తి గణించిన శ్రీ వాసుదాస స్వామి 163వ జయంతోత్సవాలు శ్రీ కోదండ రామ సేవక ధర్మ సమాజం దాసకుటినందు ఆధ్యాత్మిక సేవలతో ఘనంగా నిర్వహించారు. మండలంలోని అంగలకుదురు గ్రామంలో గల దాసకుటి ఆశ్రమంలో శ్రీ వాసుదాస స్వామివారి 163వ జయంతోత్సవాల సందర్భంగా స్వామివారి పాదుకులకు విశేష అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ భూదేవి శ్రీదేవి సమేత శ్రీ శ్రీనివాస స్వామి కళ్యాణం, సీతారామ కళ్యాణం, శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. భక్తులు ప్రదర్శించిన కోలాట భజనలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ విశేష కార్యక్రమాలను ఉలిచి సీతారామ శర్మ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. నిన్న ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామి వారి 163వ జన్మదినోత్సవం. ఆ వేడుకలుగా నిన్న స్వామివారి పాదుకలకు అభిషేకం చేశాము, పూజ చేశాము. ఈరోజు కళ్యాణం, సీతారాముల కళ్యాణము, శ్రీ శ్రీనివాస కళ్యాణం జరిగింది. విజయలక్ష్మి వారి బృందంచే కోలాటం జరుగుతుంది. చాలా సుదినము ఇది. ఈరోజు ఆంధ్ర వాల్మీకి టెంకాయ చిప్ప ద్వారా భిక్షాటన చేసి ఒంటిమిట్ట దేవాలయాన్ని పునరుద్ధరించారు. వాల్మీకి రామాయణం 24,000 శ్లోకాలకి 24,000 పద్యాలు అర్థతార్పణతో విశేషార్థాలతో 69 యుద్ధ అవపాలు తీసుకుని 20 గంటలు రచించి ఒంటిమిట్ట కోదండరామ స్వామికి అంకితిచ్చారు. ప్రతి నెల కళ్యాణాలు, సత్యనారాయణ వ్రతం జరుగుతున్నాయి. రేపు సత్యనారాయణ స్వామి వ్రతం ఉన్నది. వ్రతంలో పాల్గొన్న భక్తులు
నా నంబర్కి ఫోన్ చేయవలసిందిగా కోరుచున్నాము. 9966153156. ప్రతిరోజు ఈ ఉత్సవాల్లో కాక విడిగా కూడా అన్నదానం జరుగుతుంది. అన్న వితరణ స్వామివారి ప్రసాదం జరుగుతుంది. కాబట్టి ఈరోజు రేపు కూడా భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. నవదిన ప్రార్థన అనంతరం నిత్య సహాయ మాత మహోత్సవంలో అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలతో విశేషంగా నిర్వహించారు. స్థానిక చెంచుపేటలోని ఆర్సీఎం చర్చి ప్రాంగణంలో ఆదివారం రాత్రి నిత్య సహాయ మాత వార్షిక మహోత్సవంలో ప్రత్యేక ప్రార్థన నడుమ ఘనంగా కొనసాగాయి. విశేష విద్యుత్ అలంకరణతో ప్రార్థన మందిరాన్ని అలంకరించి సహాయ మాత ఉత్సవాలను విశేష కార్యక్రమాలతో నిర్వహించారు. పలు ప్రాంతాల నుండి తరలివచ్చిన దైవ సేవకులు ప్రత్యేక ప్రార్థన చేసి నిత్య సహాయ మాత మహోత్సవాల ప్రాధాన్యతను వివరించారు. పండుగ ప్రాధాన్యత క్రమంలో క్రైస్తవ సాంప్రదాయ భక్తి గీతాలు ఆలపించారు. ఎడ్వర్డ్ జోసెఫ్ రాజు ప్రత్యేక ప్రార్థన చేశారు. కోయల్ శ్రీవ, ఆంటోనీ, విన్సెంట్, విజయ్ కుమార్ తదితర సభ్యులు ఉత్సవాలను పర్యవేక్షించారు. నీ ప్రక్కన లేకపోయినప్పటికీ నీవు ఆమె తల్లిగా స్వీకరించి నీ యొక్క కష్టాన్ని, నీ యొక్క సుఖాన్ని, నీ యొక్క సమస్యలను అన్నిటిని కూడా ఆమెకు పంచుకో అని చెప్పింది. ఎప్పుడైతే ఆ తల్లి కరోలుకు ఆ విషయాన్ని తెలియపరిచిందో అది ఒక మనసులో ఒక ముద్రలాగా నిలిచిపోయింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముత్యాల తలంబ్రాలు, మేళతాళాలు, మంగళకరమైన వేద మంత్రాల నడుమ ఆభాల గోపాలాన్ని అలరించిన శ్రీ భద్రావతి సహిత శ్రీ భావన ఋషి స్వామి వారి కళ్యాణ మహోత్సవం. కుమార్ పంప్ సంస్థ చేపట్టిన స్వచ్ఛంద రక్తదాన సేవల్ని ప్రశంసించిన డీఎస్పీ బి జనార్దన్ రావు. కూటమి ప్రభుత్వం వైఫల్యాన్ని ఎండగడుతూ వైసీపీ జిల్లా నూతన కార్యవర్గం బాధ్యతగా పనిచేయాలి. జిల్లా వైసీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.